దేవుడి పరిశుద్ధ నామానికి వందనాలు. లైవ్ చూస్తున్న మీ అందరికీ పునరుత్థాన శుభములు తెలియజేస్తున్నాం. మన దేవుడు కష్టకాలంలో రక్షకుడు, ఆపత్కాలంలో నమ్మదగిన సహాయకుడు. పరిశుద్ధ గ్రంథంలో చదువుకున్నాం. యోబు 24:23 ఆయన వారికి అభయం దయచేవాడు. యోబు 24:23 ఆయన వారికి అభయంను దయచేయును గనుక వారు ఆధారం నొందుదురు. ఆయన వారికి మార్గముల మీద తన దృష్టిని నిలుపును. మన దేవుడు మనకు అభయం దయచేవాడు. ఈ లోకంలో మనకు మనుషులు అభయమిచ్చు వారుగా కనబడుతారు. కానీ కష్టస్థితిలో, నష్టస్థితిలో, బాధ సమయంలో, మనకుంటున్న కలిమి లేమి సమయంలో వారు ఉపయోగపడరు. అభయం అనగా ధైర్యపరచుట, నేనున్నాను భయపడకని వారిని బలపరచుట. కానీ అలాంటి వారు ఈ లోకంలో మనకి కనబడరు. మనం పడిపోతే, మనము చెడిపోతే చూసేవారే ఈ లోకంలో ఎంతోమంది ఉంటారు. కానీ మనల్ని ఆదరించేవారు, మనల్ని బలపరిచి ఒక మార్గంలో నడిపించేవారు ఈ లోకంలో కనపడరు. యోబు జీవితంలో కూడా అదే జరిగింది. యోబు జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, తన శరీరం అంతా కోల్పోయి అలాంటి స్థితికి వచ్చిన ఆయనను దేవుడు ఆయనకు తోడుగా ఉన్నందున అభయం నొందినాడు. తన భార్య తనను హేళన చేసింది, స్నేహితులు తన కష్టస్థితిలో దూరం ఉన్నారు. అయినా దేవుడు తనకు అభయాన్ని దయచేసి నేనున్నాను భయపడకని యోబును బలపరిచి, యోబు కోల్పోయినవన్నీ రెట్టింపు ఆశీర్వాదం ఇచ్చిండు. నేను క్షేమస్థితిని చూశాను, మంచు నా చుట్టూ వ్యాపించును అని యోబు అంటున్నాడు. అదేవిధంగా పరిశుద్ధ గ్రంథంలో కూడా మరియకి దేవుడు అభయమిచ్చాడు. ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకుంటకు భయపడకుము. ఆమె గర్భం ధరించి పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుడు కనును. తన ప్రజల వారి పాపం నుండి ఆయన్ని రక్షించుడును కనుక ఆయనకి యేసు అనే పేరు పెట్టుదు. ఇది పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము 15:1 ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమిచ్చి, అబ్రహామా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని దేవుడు సెలవిచ్చిండు. క్రిస్మస్ నెల వచ్చిందంటే సంవత్సరం అంతా గడపడం ఒక వంతు, ఈ నెల గడపడం ఒక వంతు. ఎన్నో గృహాల్లో క్రిస్మస్ ఆరాధనలు, పండుగలు, కొత్త బట్టలు, ఇంటికి సున్నాలు వేస్తూ ఎన్నో దేవుని ప్రణాళికలు నెరవేర్చడానికి ఎన్నో ఆచారాలు అనుసరిస్తూ ఉంటారు. కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, దేవుని వాక్కును చేయడానికి ఎవరు ఉండరు. కానీ అబ్రహాము తన భయము, తన జీవితం అంతా కొనసాగుతుంది. కానీ తనకు దేవుడిచ్చిన వాగ్దానము నెరవేర్చబడట్లేదని తను ఎంతో భయపడ్డాడు. కానీ అబ్రహాంకు ఇచ్చిన వాగ్దానం దేవుడు నెరవేర్చాడు. తన సంతానం ఇస్కరేణుల వలె ఉంటుందని దేవుడు వాగ్దానం చేసింది, అది నెరవేర్చబడింది. అదేవిధంగా మోషే కాలంలో చూసినట్లయితే నిర్గమ 15:1 అప్పుడు మోషే ఇశ్రాయేలు యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి, యెహోవాను గూర్చి గానం చేసెను. ఆయన మిగుల అతిశయించి జయించెను, గుర్రమును దాని రౌతును ఆయన సముద్రంలో పడవేసెను. దేవుని యొక్క మోషేకి దేవుని యొక్క బలము, దేవుని యొక్క శక్తి ఏ విధంగా ఎర్ర సముద్రాన్ని పాయలు చేయుటకు దేవుడు శక్తిని ఇచ్చిండో, శత్రువులను జయించుటకు, శత్రువులను సముద్రంతో సమాధి కోడలు కొట్టుటకు ఆయన బలం ఏ విధంగా సహాయం చేసిందో దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆదికాండం 46:3 ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకము, అక్కడ నుండి నిన్ను గొప్ప జనాంగంగా చేస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఐగుప్తు అనగా దేవునికి విరోధమైన స్థలము. ఆ స్థలంలో కూడా దేవుడు అబ్రహాంను దీవించి నేనే నీ దేవుడను, నీ తండ్రి దేవుడను అని
తనను తన సంతతిని కాపాడిండు. ఈ క్రిస్మస్ నీకు ఒక అభయం ఇస్తుంది. భయపడకు, నేను తోడుగా ఉన్నాను. అబ్రహాంను బలపరిచిన దేవుడు, మోషే బలపరిచిన దేవుడు, మరి మరియను యోసేపును బలపరిచిన దేవుడు ఈ క్రిస్మస్ నిన్ను కూడా బలపరచునుగాక. ఈ క్రిస్మస్ నీకు ఆశీర్వాదాన్ని, ఐశ్వర్యాన్ని కలుగచేయునుగాక. అబ్రహామును అత్యధిక బహుమానం ఇచ్చినట్లు ఈ క్రిస్మస్ నీకు అత్యధిక బహుమానంతో ఆశీర్వాదం అనే బహుమానం నీకు అనుగ్రహించునుగాక. నీ కుటుంబానికి క్షేమం కలుగునుగాక. నీ కుటుంబం నెమ్మది కలుగునుగాక. నీ కుటుంబం నిత్య జీవం అనే మార్గంలో నడుచునుగాక. ఈ క్రిస్మస్ మీకు శుభోదయం కలిగించాలని కోరుతూ